शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీతలో ఈరోజు మంది 54th క్లాస్ 54వ క్లాసు 54వ క్లాసులో ఈరోజు నమస్కారం అండి. నమస్తే మేడం, నమస్తే. రెండవ చాప్టర్లో 28వ శ్లోకం. ఈరోజు 28వ శ్లోకం. ఒకేసారి నేను షేర్ స్క్రీన్ లోకి వెళ్ళేసి తర్వాత స్టార్ట్ చేద్దాం. షేర్ స్క్రీన్. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. సరే, చదివేస్తారా మరి? తన అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. కిరణ్మయ్య మేడం చదువుతారా మీరు? సార్ చదువుతా సార్. చదివేసేయండి ఎవరొకరు. అవ్యక్తాదీని భూతాని అవ్యక్తాదీని భూతాని అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్తానిధనాన్యేవ అవ్యక్తానిధనాన్యేవ అవ్యక్త దీర్ఘం లేదు మేడం. అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్తానిధనాన్యేవ. సరిపోయిందా సార్? కరెక్ట్ మేడం. తత్రకా పరిదేవన. హలో సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది మేడం. తత్రకా పరిదేవన. చదవండి మేడం. హలో సార్, చదవండి చదవండి. హలో చదవండి చదవండి మేడం. కిరణ్మయ మేడం చదవండి. తత్రకా పరిదేవన చదవండి. తత్రకా పరిదేవన తత్రకా పరిదేవన అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అవ్యక్తానిధనాన్యేవ తత్రకా పరిదేవన అవ్యక్తానిధనాన్యేవ తత్రకా పరిదేవన. మీరు ఇక్కడ అవ్యక్త అని దీర్ఘం చెప్తున్నారు. దీర్ఘం అవ్యక్త అంతే. అవ్యక్త నిధనాన్యేవ అంతే. అవ్యక్త నిధనాన్యేవ అన్నట్టుగా వినిపిస్తుంది. అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్రకా పరిదేవన. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్రకా పరిదేవన. దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, ఈ శ్లోకానికి బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం మన జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. ఇక్కడ చెప్పినప్పుడు కృష్ణుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే, అర్జునుడికి అంతవరకు అంటే 26వ శ్లోకం వరకును ఆత్మతత్వాన్ని గురించి చెప్పినాడు. ఆత్మకు సావు లేదు, ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు వికారములు లేవు, ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడనమాట. చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఏమైపోయిందంటే, అర్జునుడికి అయినా కూడా అతనికి మనసులో అది ఎందుకో పోయినట్టుగా అనిపించలేదనమాట. అందువల్ల శ్రీకృష్ణుడు ఏమన్నా అంటే, సరే ఓకే, నువ్వు అనుకున్నట్టుకే
దేహమే ఒక ఆత్మ, దేహమే ఆత్మ, దేహానికి ఆ దేహం నశిస్తుంది కాబట్టి ఆత్మ నశిస్తుంది నీవు అనుకున్నప్పటికీ కూడాను, అయినప్పటికీ కూడా నీవు దుఃఖించేదానికి అవకాశం లేదు, అవసరం లేదు అని చెప్పేసి జాతస్య ధ్రువ మృత్యు, పుట్టినటువంటి వాడు సావక తప్పదు, చచ్చినటువంటి వాడికి మరణం మళ్ళీ పుట్టుక తప్పదు. కాబట్టి ఇవన్నీ అపరిహార్యమైనటువంటి కార్యములు. అపరిహార్యం అంటే దట్ కెనాట్ బి సాల్వ్డ్, దట్ కెనాట్ బి సొల్యూషన్ ఈజ్ నాట్ దేర్. అపరిహార్యములు అంటే దాన్ని సొల్యూషన్ అంటూ ఏం లేదు కాబట్టి అలాంటి వాటి గురించి నీవు ఎందుకు దుఃఖిస్తావు అని ముందు శ్లోకంలో చెప్పినాడు అనమాట. అప్పుడు ఏం చెప్పుకున్నామంటే అలాంటి వాదాన్ని అభ్యుపగమ్య వాదము అని చెప్పుకున్నాం. అభ్యుపగమ్య అంటే ఏమిటంటే నువ్వు నీ యోచన సరికాదు, ఓకే ఈవెన్ దెన్ ఐ అగ్రీ విత్ యూ, అయినప్పటికీ కూడా నేను నీ లెవెల్కి నేనే దిగొస్తాను, దిగొచ్చి నీవు చెప్పినట్టుగానే విన్నప్పటికీ కూడాను యోచించేటువంటి అవసరం లేదు అని చెప్పేటువంటి సందర్భంలో అవ్యక్తాదీని భూతాని అనేది కూడా అదే సందర్భంలో చెప్పిండేటువంటిది అనమాట. ఇది కూడా ఇక్కడ దేని గురించి చెప్తున్నాడంటే ఇక్కడ ఆత్మల గురించి చెప్పడం లేదనమాట. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడంటే ఇక్కడ భూతాని గురించి చెప్తున్నాడు. భూతాని అంటే మామూలు శరీరాలు కానీ పంచేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, వీటిని భూతములు అని అంటాం అనమాట. భూతములు అంటే మనుష్యులు అని సాధారణమైనటువంటి అర్థం అనమాట. అంటే ఇక్కడ ఆత్మల గురించి చెప్పడం లేదు. ఇక్కడ కూడాను కేవలం దేహము చనిపోయినప్పటికీ కూడా నీవు బాధపడేటువంటి అవసరం లేదు అని చెప్పేటువంటి సందర్భంలో చెప్పేటువంటి శ్లోకం ఇదనమాట. కాకపోతే అంతకుముందు శ్లోకంలో ఏం చెప్పాడంటే శ్రీకృష్ణుడు అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆత్మల గురించి చెప్పేటువంటి సమయంలో అవ్యక్తోయం అని చెప్పినాడు. అవ్యక్తోయం అంటే అప్పుడు ఏమర్థం చెప్పుకున్నామంటే వ్యక్తాత్ భిన్నం అని చెప్పుకున్నాం. అప్పుడు వ్యక్తము కానిటువంటి వ్యక్తం, అది కూడా వ్యక్తం కాదు, అయినప్పటికీ కూడా దాన్ని మనసుతో పట్టుకోవచ్చు, కనిపించదు అది అని చెప్పి అక్కడ చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ అవ్యక్తం అంటే అర్థం వేరే అనమాట. ఇక్కడ అవ్యక్తం అంటే ఆదర్శనం, కనబడదు అంతే. అంటే ఎక్కడి నుంచి పుట్టాడు అన్నటువంటి విషయం నీకు కనపడదు, ఎక్కడికి మరణించిన తర్వాత ఎక్కడికి పోతాడు అన్నటువంటి విషయం తెలియదు అనమాట అని చెప్తున్నాడు అనమాట దేహాన్ని గురించి. భూతాని అంటే ఏమిటంటే అర్థం ఏమిటంటే భూతాని అంటే దేహ కరణ సంఘాతములు అని అంటున్నాం అనమాట. దేహ కరణ సంఘాతములు అంటే కరణములు అంటే 11 చెప్తారనమాట. కరణములు అంటే పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, ఒక మనస్సు, తర్వాత ఈ శరీరము, ఈ 11టిని చేరి భూతములు అని అంటాం అనమాట. ఈ భూతములు అంటే మనిషికి ఉండేటువంటి 11 వస్తువులు చేస్తే భూతములు అనమాట. ఈ దేహ కరణ సంఘాతములు లేక శరీర ఇంద్రియ రూపాల్లో ఉన్నటువంటి జీవులు, దీంట్లో ఉన్నటువంటి జీవులు, ఈ జీవులన్నిటిని కూడాను ఓ భరత, ఓ అర్జున, ఇవి వచ్చేసి అవ్యక్త ఆదీని అంటాడు. అవ్యక్త ఆదీని అంటే ఆదీని పుట్టుక ముందు అవి అవ్యక్తములు అంటే అదర్శితములు. అదర్శితములు అంటే శంకరాచార్య భాష్యంలో ఏం రాస్తారంటే అనుపలబ్ధి అని రాస్తాడు. అంటే దాన్ని ఉపలబ్ధి అంటే పట్టుకోవడానికి వీలయ్యేటువంటిది. అంటే ఎక్కడి నుంచి వచ్చావు అనేటువంటిది తెలియదు అనమాట. పుట్టుక ముందు ఎక్కడి నుంచి వచ్చావు అంటే తెలియదు అనమాట. మనమేమో చెప్తాం పుట్టుక ఎప్పుడు జరిగింది అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదో పలానా రోజు నా డేట్ ఆఫ్ బర్త్ జరిగింది అని చెప్పుకుంటాం. కానీ అంతకు ముందే అతను తల్లి దేహంలో ఉన్నప్పుడే జన్మ అన్నది వచ్చేసింది అనమాట. ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడో వచ్చింది. వచ్చింది ఏమిటి చెప్తారంటే అప్పుడు ఏమి శుక్ర శోణిత సంఘాతం వల్ల అప్పుడు వచ్చినటువంటి ఆ పుట్టుక అనేటువంటిది ఎప్పుడో జరిగింది. అంతకుముందు ఎక్కడ జరిగింది మరి? అంతకుముందు 9 నెలల 8 నెలల ముందు ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది అంటే ఎక్కడో అక్కడ ఆ తండ్రి యొక్క ఏదో ఒక సెల్లో ఉంది. ఆ సెల్ ఎలా ఏర్పడింది అంటే ఏదో భోజనం చేయడం వల్ల, ఏదో బియ్యపు గింజల వలన, గోధుమ గింజల వలన ఏదో వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచినో వచ్చింది. అలా వెనక్కి వెళుతూ పోతే అది అవ్యక్తం అనమాట. అది అదర్శితము, కనబడదు అనమాట. ఆ కనబడినటువంటి ప్రదేశంలో ఇది వచ్చింది. అంటే పుట్టుక ఎప్పుడు అనేది చెప్పడానికి వీల్లేదనమాట. పుట్టుకనే తెలియదు. తర్వాత భూతానికి అవ్యక్త ఆదిని, పుట్టుక అదర్శనం అంటే తెలిసేటువంటి విషయం కాదు. శ్రీకృష్ణుడు అనేటువంటి విషయం అనమాట. ఎప్పుడు పుట్టావు నీవు ఉంటే ఏమో తెలియదండి అంటున్నాడు అనమాట శ్రీకృష్ణుడు. అంటే దేహములు, ఆత్మల గురించి చెప్పడం లేదు. ఆత్మ అయితే ఎప్పుడూ ఉంటుంది అనమాట. ఇదైతే ఆత్మ అనేటువంటిది కాదన్నమాట. ఇక్కడ చెప్తుండేటువంటి విషయం భూతాని అంటే దేహములు. ఈ దేహములు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమో తెలియదు. మరి వ్యక్త మధ్యాని, ఆ మధ్యము అంటే ఏమిటంటే మధ్యములో వ్యక్తమవుతున్నాయి, ప్రకటితమవుతున్నాయి. అందువల్లనే మనం సాధారణంగా ఒక మనిషిని మనం ఏమంటామంటే అతని వ్యక్తి అంటాం అనమాట. ఆ వ్యక్తి అంటాము. ఆ వ్యక్తి అన్నటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వ్యక్తం అవుతుంది కాబట్టి వ్యక్తి అంటే, వ్యక్తం అవుతుంది అంటే ప్రకటితం అవుతుంది కాబట్టి హీఈస్ కాల్డ్ వ్యక్తి అంటాం అనమాట.
ప్రకటితం అవుతుంది కాబట్టి వ్యక్తి ఎప్పుడు ప్రకటితమైంది? ఎప్పుడో తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు అది ప్రకటితమైంది. ఆ మధ్యలో కొంతకాలం మాత్రం వ్యక్త మధ్య అని. ఎప్పుడు వ్యక్త మధ్య అని ఎంతవరకు ఉంటుంది? పుట్టినప్పటి నుంచి మరణాత్ పూర్వ అంటాం. మరణించే ఒక సెకండ్ ముందు వరకు కూడా అది వ్యక్త మధ్య అని. మధ్యంలో అది ప్రకటితమవుతూ ఉంటుంది. తర్వాత ఏమైపోతుంది? అవ్యక్త నిధనాని, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని అవ్యక్త నిధనాని. అవ్యక్త నిధనాని అంటే అవ్యక్త నిధనాని ఏవ అంటే అవ్యక్త నిధనము అంటే డెత్ అనమాట. మరణం నిధనము అంటే డెత్ అంటాం అనమాట. అవ్యక్త నిధనాన్యేవ అంటే మరణించిన తర్వాత, అంటే మరణం అంటే ఇక్కడ దేహానికి మరణం, ఎందుకంటే మామూలుగా ఆత్మకు మరణం లేదు కదా, అందువల్ల మళ్ళీ మరణముని ఎందుకు చెప్తున్నాము అంటే ఇది భూతాన్ని శరీరాల గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ. అవ్యక్త నిధనాన్ని, మరణించిన తర్వాత కూడా అవి అవ్యక్తములైపోతాయి. అవ్యక్తములై కలిసిపోతే ఎక్కడికి పోతుందో తెలియదు అనమాట. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు అనమాట. అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన, దానికోసం దేవుడు ఆట ఎందుకు? పరిదేవన అంటే శోకించడం. పరిదేవన అంటే యాక్చువల్ మీనింగ్ పరిదేవన అంటే దేవులాట. దాని గురించి మరీ తలుసుకొని ఏడ్చడం ఎందుకు అని తత్ర అంటే అలాంటి భూతాల విషయంలో, అలాంటి మనుషుల విషయంలో వై డు యు అన్నెసెసర్లీ సఫర్, వై డు యు అన్నెసెసర్లీ గ్రీవ్, ఎందుకు నీవు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడతావు అని చెప్పడం అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ తత్రకా పరిదేవన అన్నటువంటిది సాధారణ మనలాంటి వాళ్ళందరికీ ఉద్దేశించి పెట్టేటువంటి పదాలు అని చెప్తారనమాట. ఇదంతా అర్జునుడికే చెప్పినప్పటికీ కూడాను ఈ తత్ర కా అంటే ఎందుకు, తత్ర కా ఎందువల్ల, పరిదేవన శోకించడం, ఎందువల్ల శోకిస్తున్నావు, తత్ర కా పరిదేవన అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్స్ మనలాంటి వాళ్ళకి. ఎందుకు అంటే మనం ప్రతిసారి ఏమనుకుంటుంటామంటే ఒక అపరిహార్యములైనటువంటి ఒక వస్తువులు అలాగే ఉండాలి అని మనం పెట్టుకుంటామంట. మనం ఆబ్జెక్టివ్ పెట్టుకుంటాం అనమాట. అపరిహార్యములు. ఏమి అపరిహార్యములు? మరణము అన్నటువంటిది అపరిహార్యము. అపరిహార్యమైనటువంటి దానికోసం మనం ఏం చేస్తామంటే ఇతను ఎక్కువ కాలం బతకాలి, ఈ మరణం రాకూడదు, ఈ మరణం అలాగే ఉండాలి, ఈ మనిషి అలాగే ఉండాలి, ఇంకా జీవం అలాగే కంటిన్యూ కావాలి అని మనం అనుకుంటుంటామని ఎప్పుడైతే మనం అనుకుంటుంటామో అంతకాలము ఈ పరివేదన అన్నటువంటిది తప్పదు. కాబట్టి మనం ఎప్పుడు కూడాను ఏదో ఒకటి పెట్టుకుంటాం అనమాట. టార్గెట్ పెట్టుకుంటాం, ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుంటాం అనమాట. ఎంతో కాలం ఎక్కువ కాలం బతకాలి అని చెప్పేసి మనం ఏం చేస్తుంటాము, ఏదో పుణ్యకర్మలు చేస్తాము, లేకుంటే ఏదో మృత్యుంజయ జపం చేస్తాము, లేకుంటే ఇంకెక్కడో గుడికి పోయేది మొక్కుకొని వస్తాము, ఇంకేదో చేస్తుంటాం, మరొకటి చేస్తుంటాం. కానీ అపరిహార్యం, అది అపరిహార్యమైనటువంటి దానికోసం మనం ఏం చేస్తుంటామంటే అది అపరిహార్యం కాకూడదు అనుకునేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో, అంటే సంభవమయ్యేటువంటి ఒకనొక ఘటన కానీ ఆ ఘటన అసంభవం కావాలి అని మనం ఎప్పుడై అనుకుంటామో అప్పుడు మాత్రమే, అంటే నేచర్కి ఎగనెస్ట్ గా మనం ఎప్పుడు పోతామో అప్పుడు మాత్రమే మనకు ఆ దుఃఖం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి రకరకాల పరిదేవన అలాంటిది నేను పెట్టుకోవద్దు అని ఒక సందేశం అన్నమాట ఇక్కడ. అలాంటిది మనం పెట్టుకోకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనము ఏం జరుగుతుందో జరగాల్సిన దాన్ని మనం గురించి మనము బాధపడేటువంటి అవసరం లేదనమాట. దీనికోసం చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, కుండలు చేసేవాడు ఉంటాడంట. కుండలు చేసేటువంటి వాడు ఏం చేస్తాడంట అంటే కుండలు తయారు చేసే ముందు అనుకుంటాడంట, నేను చేసేటువంటి కుండలన్నీ చిరకాలం అలాగే ఉండిపోవాలి అనుకుంటాడంట వాడు. అనుకునేసి వాడు ఏం చేస్తుంటాడంట అంటే మట్టిని తీసుకొచ్చి మట్టి ముద్ద చేసేసి దీని మీద తిరిగేటువంటి ఆ చట్రం మీద పెట్టేసి అతను తయారు చేసే సందర్భంలో కొన్ని అప్పుడే కింద పడి అప్పుడే పోతాయంట. అవి అంటే అక్కడే మరణం అయిపోతుంది అనమాట. దానికి ఆ కుంట చేసేటువంటి సమయంలోనే, ఇంకా పచ్చిగా ఉన్నటువంటి సందర్భంలోనే అలా పడిపోతాయి అనమాట. తర్వాత అతను తయారు చేసిన తర్వాత మట్టి కుండను కాస్త ఎండలో పెట్టి తర్వాత దాన్ని ఎప్పుడైతే వేడికి అగ్ని శాఖానికి పెడతాడో, పెట్టినప్పుడు ఏమైపోతాయంట అంటే అప్పుడు కొన్ని విరిగిపోతాయంట. అదే పోయింది అనమాట. మట్టి ముద్దగా ఉన్నప్పుడు కొన్ని వెళ్ళిపోయాయి, అగ్నిలో పెట్టినప్పుడు కొన్ని అలాగే వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే దాన్ని తీసుకెళ్లి ఏదో అంగడిలో అమ్మాలి అని చెప్పేసి, సంతగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక బడిలో వేసుకొని వెళ్తుంటాడంట. వెళ్ళేటువంటి సందర్భంలో మళ్ళీ అక్కడ కొన్ని పగిలిపోతాయంట, అక్కడ కొన్ని వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లేసి వాడు అంగడిలో పెట్టి అమ్మాడనమాట. అమ్మిన తర్వాత వాడు ఇంటికి తీసుకెళ్లేటువంటి సందర్భంలో కొన్ని అలా పగిలిపోతాయి. తర్వాత ఇంటికి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్న తర్వాత కొంతకాలానికి అవి కూడా పగిలిపోతూనే ఉంటాయి అనమాట. వీడు కూర్చొనేసి అరే నాకు నేను చేసినటువంటి కుండలన్నీ పగిలిపోయాయని వీడు ఎలా ఏడిస్తే ఎంత సుఖం ఉంటుందో, మనం కూడాను వెళ్ళిపోయేటువంటి వాళ్ళని గురించి అలా శోకించడం. అలా డిస్టర్బ్ చేస్తున్నాను, నాకు అసలు పాట లేదు.
ఎవరో ఏదో మాట్లాడుతున్నారేమో. సుజాతని నాకు రావట్లేదు సార్, అందరికీ మాట్లాడినా నాకు వినపడలేదు మేడం. ఏమి నాకు సరిగ్గా రావట్లేదు సార్, మీరు చెప్పేది వినపడట్లేదు. నా ఒక్కదానికైనా అందరికి నా మిగిలిన వాళ్ళకి ఎట్లా ఉందండి? బాగానే వినిపిస్తుందా? సిగ్నల్ సార్ సిగ్నల్ తక్కువ ఉందా? ఎట్లా ఉందండి? కిరణ్మయ్య గారు వినిపిస్తుందా మీకు? సార్ మధ్యలో కొంచెం ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు బానే ఉంది సార్. ఫస్ట్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. మరి ఇక్కడ నెట్ ఎలా ఉందో మరి నాకు కూడా తెలియదు. నెట్ ఏదో కనిపిస్తోంది మరి నాకేమో. ఇక్కడ నెట్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకి ఎలా ఉందో తెలియదు మరి. ఇది జియో కనెక్ట్ అయింది అదేమోను. అది కట్ అవుతుంది సార్, మాట కట్ అయిపోతుంది, అసలు అర్థం కావట్లేదు, కట్ అయిపోతుంది. ఓ అలా ఏమో మేడం నేను అదే ఇది ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమో తెలియదు మరి అయితే ఎట్లా ఉందో తెలియదు. ఇప్పుడు నాదేనేమో అందరిది అనా అందరికి ఎట్లా ఉందేమో తెలియదు. అయితే ఇది దగ్గరగా పెట్టుకుంటే ఏమన్నా వినిపిస్తుందా? పర్వాలేదా? ఎట్లాగో తెలియదు. అది స్క్రీన్ కనిపిస్తుంది కానీ మీ సౌండ్ సరిగ్గా, మీ మాటనే సరిగ్గా అర్థం కావట్లేదు. ఓ సరిగా అర్థం కావట్లేదు. మరి ఎట్లా మరి నేను ఫుల్ సౌండ్ ఏమో పెట్టుకుందాను, టోటల్ సౌండ్ పెట్టుకుందాను. మరి ఆడియో ఫుల్ గా ఉంది, మరి ఎందుకు రావడం లేదో తెలియదు. మరి అయితే మేము చూద్దాం మేడం. మరి అయితే మరి వీడియో ఏమన్నా మళ్ళీ రికార్డ్ అయిన తర్వాత బాగా వస్తుందేమో తెలియదు, అది చెప్పలేం. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు. ఇది ఏం చెప్తారంటే వ్యక్త మధ్యాని అంటే మధ్యలో మాత్రం వ్యక్తమవుతుంది, తర్వాత వ్యక్తం కావడం లేదు. కాబట్టి అవ్యక్త నిధనాన్యేవా తత్రకా పరిదేవన. కుండలు చేసేటువంటి వాడు తను చేసినటువంటి కుండలన్నీ ఎప్పుడూ ఎలా ఉండాలి అని అనుకుంటాడో, మనం కూడా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, భూతంలోని ప్రతి వ్యక్తిని కూడా అలాగే ఉండాలి అని మనం అనుకుంటామంటాం. తర్వాత ఇంకోటి ఏమిటంటే అవ్యక్త ఆది అని, అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆదర్శనము ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలియదు అనమాట. అలా వచ్చి ఊడిపడ్డాయి అనమాట. ఊడిపడి పట్టినటువంటి ఆ భూతానికి, ఆ ప్రాణికి మనం ఏం చేస్తున్నాం, మనం ఆ జీవానికి మనం ఏం చేస్తున్నామంటే వీడు పుత్రుడు, వీడు మిత్రుడు, వీడు నాకు ఒక బంధువు, వీడు ఒక శత్రువు అని మనం ఒక పేర్లు పెడుతున్నాం అనమాట. వాడికి ఒక పేరు పెట్టి వాడి మీద అనురాగమైనా పెంచుకుంటున్నాము, లేకుంటే ద్వేషమన్నా పెంచుకుంటున్నాము, లేకుంటే శత్రుత్వం అన్నా పెంచుకుంటున్నాము, లేకుంటే మిత్రత్వం అన్నా పెంచుకుంటున్నాము అనమాట. ఆ పుట్టినటువంటి అవ్యక్తమైనటువంటి ఆది ఉన్నటువంటి ఒకనొక భూతాన్ని మనం ఏం చేస్తున్నాము, ఒక పేరు పెడుతున్నాం అనమాట. పేరు పెట్టి ఒక అనురాగాన్ని పెంచుకుంటున్నాము, లేకుంటే ఒక అపేక్ష పెంచుకుంటున్నాము అనమాట. అందువల్ల ఏమైపోయింది, అలా ఎప్పుడైతే మనం పెంచుకుంటున్నామో అదే దుఃఖానికి కారణము. కాబట్టి అలా పెంచుకుంటే ఎవరు చెప్పారు పెంచుకోమని? ఎవరు పెంచుకోమని చెప్పడం లేదు కదా. మరి తర్వాత మరణించిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నామంటే అయ్యో మిత్రుడు వెళ్ళిపోయాడే, మనం వీడిపోయాడే, వాడిపోయాడే అని మనం బాధపడుతున్నాము. కానీ ఎక్కడ పోయింది ఎక్కడా లేదు కదా అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఏం చెప్తున్నాడంటే వచ్చింది అవ్యక్తంలో నుంచి వచ్చింది, కొంతకాలం వ్యక్తమైంది, తర్వాత అవ్యక్తంలోకే వెళ్ళిపోయింది. అందువల్ల ఫిజిక్స్ లో ఒక జనరల్ రూల్ చెప్తాం అనమాట, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అని చెప్తాం కదా. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఉన్న ఎనర్జీ అలాగే ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు కూడా అవ్యక్తము అన్నటువంటిది ఎప్పుడు అలాగే ఉంటుంది. అవ్యక్తంలో నుంచి వ్యక్తం అన్నటువంటిది వస్తుంది పైకి, మళ్ళీ అది అవ్యక్తంలోకే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అవ్యక్తం అనేటువంటిది ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటుంది. సో అవ్యక్తం అన్నటువంటిది దట్ ఈస్ ఎనర్జీ. ఆ ఎనర్జీలోకి అది వెళ్ళిపోతుంటుంది అనమాట. ఎనర్జీలోకి వెళ్ళిపోతుంటుంది, ఎనర్జీలో నుంచి పుడుతుంది. పుట్టినటువంటిది కొంతకాలం అలా కనిపిస్తూ ఉంటుంది, కనిపించిన తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయేటువంటి దాని గురించి దానికి ఒక పేరు పెట్టుకున్నావు, పేరు పెట్టడమే తప్పు. అందువల్ల శంకరాచార్యులు బ్రహ్మసూత్రంలో భాష్యంలో ఒకనొక చోట ఏం చెప్తాడంటే మృత్యువుకు ఆయన ఒక డెఫినేషన్ ఇస్తారనమాట. మృత్యువు అంటే ఏమిటి డెఫినేషన్ అంటే, మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములకు ఒక విషయ భోగములతో ఒక అటాచ్మెంట్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అదే మృత్యువు అంటాడు అనమాట అతను. అంటే ఏమిటంటే ఏదన్నా మనము శరీరంలో ఉన్నప్పుడు మన కంటితో ఏదన్నా చూస్తుంటాము, అది ఎప్పుడు నిత్యమైనటువంటిది, నిజమైనటువంటిది అని మనం ఎప్పుడైతే భావం చేసి దానితో ఒక అపేక్షను పెంచుకుంటామో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మృత్యువు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డెత్ అంటారు అనమాట. ఎందుకంటే అలా పెట్టుకున్నాం కాబట్టి, దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక పిలిచాము కాబట్టి అది యాక్చువల్గా అవ్యక్తం అనమాట. అవ్యక్తం నిజమైనటువంటిది, వ్యక్తం నిజం కానటువంటిది. నిజం కానటువంటి దాన్ని మనము నిజము అనుకున్నాం కాబట్టేసి ఏమైపోయిందంటే దానికి ఒక పేరు పెట్టుకున్నాం కాబట్టేసి, పేరు పెట్టి దాంతో మనం అనుబంధాన్ని పెంచుకున్నాం కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మృత్యువు అంటాడు అనమాట అతను.
అలాంటి రాడికల్ డెఫినేషన్ శంకరాచార్యుడు బ్రహ్మసూత్రంలో చెప్తారు అనమాట. అందువల్ల అవ్యక్త నిధనాన్యేవ, అలాంటి దాని గురించి నువ్వు ఎందుకయ్యా బాధపడుతున్నావు అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు అనమాట. ఆ సాధారణమైనటువంటి జనులకు చెప్పేటువంటి సందేశం ఏమిటంటే, పుట్టినటువంటి ప్రతి వస్తువు కూడాను అవ్యక్తంలో నుంచి వచ్చింది, మరణించిన తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటువంటి సందర్భంలో కొంతకాలం మాత్రం వ్యక్తంగా కనిపిస్తుంది, ప్రకటితమైపోతుంది. ఇది నిజమని మనం అనుకుంటున్నాము. అది నిజం అనుకునేసి అది నిజం కాదు కదా, నిజం కాదు. ఎందుకంటే ఆది లేదు అంతం లేదు. ఆది లేదు అంతం లేదనేటువంటి దానికి మధ్యలో మాత్రం ఉంది అంటే ఎలా నమ్ముతాం అది? అది ఎందుకంటే అది అది నిజం కాదు. అది నిజం కాదు కాబట్టి దాని గురించి నీకు పాకులాడటము అవసరం లేదు. నీవు పేరు పెట్టుకున్నటువంటి భీష్ముడు గాని, నీవు పేరు పెట్టుకున్నటువంటి ద్రోణుడు గాని, ధర్మరాజు గాని, మరొకరు గాని ఎవరు లేరన్నమాట. అందరూ కూడా అవ్యక్తం నుంచి వచ్చారు, తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. అలాంటి వారి గురించి నీవు బాధపడ్డం ఎందుకు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పేటువంటి సందర్భం అనమాట. తత్రక పరిదేవన అంటే నీవు ఇక్కడ ఆత్మాన్ని అనుకోకపోయినప్పటికీ కూడాను, దేహమే ఆత్మ అనుకునేసి దేహము పడిపోతుంది కదా అని నీవు భావించినప్పటికీ కూడాను, ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతముల్లో నుంచి వచ్చింది. మరి పంచభూతములు అది ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటి అనమాట. పంచభూతములు పర్మనెంట్ గా ఉంటాయి. మరి జీవుడు కూడా పర్మనెంట్ గా ఉండాలి కదా అంటే, ఎందుకు పర్మనెంట్ గా కాదంటే అది ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తారంటే దానికి మరి పంచభూతాత్మకమైనటువంటి దేహము అని చెప్తాం అనమాట. పంచభూతములు ఎప్పుడు ఉండేటువంటిది. అలాంటిది ఇప్పుడు జీవుడు ఎందుకు ఎప్పుడు పర్మనెంట్ గా లేడు అంటే దానికి కారణం ఏం చెప్తారంటే, ఈ జీవుడు అన్నటువంటిది పంచభూతముల నుంచినే వచ్చింది. అయితే జీవుడు అన్నటువంటిది ఇట్ ఈస్ ఎ డిజైన్ అంటారనమాట. బంగారు షాప్కి వెళ్తాం. బంగారు షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముందిరా అంటే, ఉన్నదంతా బంగారే అంటే అది తత్వం చెప్పినట్టు అంతా బంగారే ఉంది అనమాట. ఆ బంగారం నుంచి ఒక నెక్లెస్ బయటకు వచ్చింది, లేకుంటే ఒక గాజు బయటకు వచ్చింది, లేకుంటే ఒక రింగ్ బయటకు వచ్చింది అని మనం చెప్పామంటే, ఆ రింగ్ కానీ నెక్లెస్ కానీ దీనికన్నిటికీ డిజైన్స్ కన్నిటికీ మార్పు ఉంటుంది, కానీ బంగారుకు అన్నటువంటిది ఎలా మార్పు ఉండదో అలాగే పంచభూతాత్మకమైనటువంటి శరీరం అయినప్పటికీ కూడాను ఇది ఒక నామరూపాలు, ఒక డిజైన్ రూపంతో వచ్చింది అనమాట. మన శరీరంలోనే ఒక డిజైన్ అనమాట. ఇది నా శరీరం ఈ తర డిజైన్, మీ శరీరం మీ తర డిజైన్, అది ఒక డిజైన్ రూపంలో వచ్చింది అనమాట. ఆ డిజైన్ ఎప్పటికీ పర్మనెంట్ కాదనమాట. డిజైన్ విల్ డిసపియర్, డిజైన్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కానీ పంచభూతంలో పర్మనెంట్ గా అలాగే ఉంటాయి అనమాట. పంచభూతములు అలాగే ఉంటాయి, కానీ పంచభూతములతో చేయబడినటువంటి శరీరం డిజైన్ ఉంటుంది కదా, డిజైన్ మాత్రం డిసపియర్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల దీని గురించి నీవు డిజైన్ కోసం ఎందుకు బాధపడతావు? నీవు బాధపడినటువంటి అవసరం లేదు కదా అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పేటువంటి సందర్భం అనమాట. దీన్ని అవ్యక్తము అంటే అదర్శనము అని చెప్పుకుంటాం అనమాట. అదర్శనము ఎందుకంటే దర్శించడానికి వీలు లేనటువంటి ఒక తత్వం నుంచి ఇది ఊడిపడింది, దర్శించడానికి వీలు లేనటువంటి ఒక తత్వంలోకి ఇది వెళ్ళిపోతుంది అని చెప్పడం అనమాట. ఇక్కడ దీనికి ఒక దృష్టాంతం ఏం చెప్తారంటే, దీనికి భారతంలోనే స్త్రీ పర్వము అని ఒక పర్వం ఉందన్నమాట. మన ఆది పర్వము, మరి సభా పర్వము, వన పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, ఇలా ఉన్నాయి కదా మనకు. ఇలా 18 పర్వాలు. దీంట్లో స్త్రీ పర్వము అని ఒక పర్వం అనమాట. స్త్రీ పర్వంలో ఏమొస్తుందంటే, ఆ స్త్రీ పర్వంలో ఎసెన్స్ ఏమిటంటే, స్త్రీ పర్వంలో ఉన్నటువంటి ఎసెన్స్ ఏమిటంటే, పాండవులు కౌరవులు అందరూ కూడాను, అంటే పాండవులు 5 మంది మిగిలింటారు అనుకోండి, మిగిలిన వాళ్ళంతా వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకులు, అందరూ వాళ్ళ దుర్యోధన పక్క ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయింటారు. ఏదో ఎక్సెప్షన్స్ కొంతమంది ఉన్నారనుకోండి, అశ్వత్థామ లాంటి వాళ్ళు. కాకుండా మిగిలిన వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఆ యుద్ధ భూమిలోకి చనిపోయినటువంటి యోధుల యొక్క భార్యలంతా వచ్చి అక్కడ ఏడుస్తారనమాట. ఆ ఏడ్చేటువంటి దాన్నే ఒక పర్వంగా ఒక బుక్ రాశారనమాట. సుమారు 200-300 పేజీలు ఉంటుంది అది కూడాను. అందులో కేవలం ఏడుపు మాత్రమే ప్రధానం. అక్కడ అందరూ రావడము, కర్ణుడి భార్య రావడము, కర్ణుడి గురించి ఏడవడము, ధృతరాష్ట్రుడు రావడము, ధృతరాష్ట్రుడు అందరి గురించి ఏడవడము, పుత్రుల గురించి ఏడవడము, ఇలాంటి ఒక కథ అక్కడ వస్తుంది అనమాట. స్త్రీ పర్వం అనేటువంటి దాంట్లో వస్తుంది అనమాట. స్త్రీ పర్వంలో మరి ధృతరాష్ట్రుడు వచ్చేసి కొడుకుల గురించి బాధపడేటువంటి సందర్భంలో విదురుడు అతని వెంట వస్తాడనమాట. విదురుడు అతని వెంట వచ్చినప్పుడు విదురుడు ఏం చేస్తాడంటే, అతన్ని ధృతరాష్ట్రునికి ఓదార్చడానికి పోయినప్పుడు ఆయన ఒక హార్ష్ ట్రూత్ చెప్తాడు అనమాట. ఏమిటా హార్ష్ ట్రూత్ ఏమిటి ఇక్కడ రాశాను నేను. అదర్శనాదాపతిత పునశ్చాదర్శనం గతః నాసౌ తవ నతస్యత్వం వృథాకా పరిదేవన అని చెప్తాడు అనమాట. అంటే ఏమిటంటే,
అదర్శనాద్ ఆపతిత. ఆపతిత అంటే ఊడిపడడం అనమాట. పతిత అంటే ఫలం పతతి అంటే ఫలం పై నుంచి కింద పడింది అని అర్థం. పడడాన్ని పతిత అనే వర్బ్ అనమాట అది. అదర్శనాద్ ఆపతిత, అదర్శనము నుంచి అది కింద ఊడిపడింది. అదర్శనం అంటే మనకు తెలియనటువంటి ఒకానొక ప్రదేశం నుంచి ఈ శరీరము ఊడిపడింది. అదర్శనాద్ ఆపతిత. పునశ్చ అదర్శనం గత, పునః తర్వాత చ అంటే మరియు, అదర్శనం గత అదర్శనం లేక కలిసిపోయింది అనమాట. అదర్శనం గత. నాసౌ తవ. నాసౌ తవ అంటే యు ఆర్ నాట్ ఎనీథింగ్ ఫర్ హిమ్. నతస్యత్వం, హీ ఈస్ నాట్ ఎనీథింగ్ ఫర్ యూ. ఆ చనిపోయినటువంటి వ్యక్తికి నీవు అతనికి ఎవరూ కాదు, అతను నీకేమీ కాదు. వృథా కా పరిదేవన. పరిదేవన అనే వర్డ్ ఇక్కడ వచ్చినటువంటి పరిదేవన అని అక్కడ కూడా పరిదేవన అనేటువంటి వర్డును వేదవ్యాసుడు ఉపయోగించాడు అనమాట. పరిదేవన అంటే బాధపడము, శోకించడము, లేకుంటే వేదన పడడము, లేకుంటే దేవులాడడము. ఇదంతా ఏమిటి? ఎందుకు? వై ఇట్ ఈస్ దేర్? ఎందుకు నీవు ఏడుస్తున్నావు? వృథా, అది వృథా, కేవలం వృథా మాత్రమే. ఎందుకయ్యా నీవు ఏడుస్తున్నావు అని చెప్పేసి విదురుడు ధృతరాష్ట్రుడికి బోధించేటువంటి నీతి అన్నమాట. అదర్శనాద్ ఆపతిత పునశ్చ అదర్శనం గత. నాసౌతవ నతస్యత్వం. నాసౌతవ అంటే తవ అంటే నీకు నా అసౌ, వీడు నీకు ఏమీ కాదు, వాడికి నీవేమీ కాదు. వాడు ఎందుకు నీవు వాడే కాదు? ఎందుకంటే అదర్శనం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా. అదర్శనం నుంచి వచ్చారు, అదర్శనంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకయ్యా నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేటువంటి ఎగ్జాక్ట్ గా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకానికి అదే శ్లోకాన్ని ఇంకొక వేరే వర్డ్స్ తో ఉపయోగించి రాసేటువంటి శ్లోకం అనమాట. అంటే మహాభారతంలో ఇలాంటి థీమ్ ఎక్కడికి కూడాను అంటే ఏం చెప్తారంటే, భగవద్గీతలో చెప్పినటువంటి ప్రతి శ్లోకానికి కూడాను, ప్రతి శ్లోకం కాకపోయినా సుమారు చాలా శ్లోకాలకు సంబంధించినటువంటి కథ ఒకటి భారతంలో ఉంటుందంట. ఆ కథను బాగా గట్టిగా పట్టుకుంటే, అంటే ఎందుకు ఆ కథ అలా రాశాడు మహాభారతంలో వేదవ్యాసుడు అంటే ఏం చెప్తారంటే, దానికి సాధారణంగా భగవద్గీతను జనాలకు చెప్పి అర్థం చేసుకోమంటే సాధారణమైనటువంటి జనులు అర్థం చేసుకోవడానికి కుదరదు అనమాట. చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇది. అందువల్ల ఈ కష్టమైనటువంటి సబ్జెక్టు సాధారణ జనులు, ఆయన ఏం చేశాడంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది భగవద్గీత మళ్ళీ అంటే, ఉపనిషత్తుల సారం భగవద్గీత అంటారు. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన. సర్వ ఉపనిషత్తులు అది ఆవుతో పోల్చుకుంటే, దాన్ని ఆవును పిండేటువంటి వాడు మరి అర్జునుడు, ఆ దుగ్ధం ఆవును శ్రీకృష్ణుడు తీసుకొని వస్తాడు, మరి అర్జునుడు పాలు తాగేటువంటి దూడ, ఇలా కంపేర్ చేసుకుంటూ మొదటి మనకు శ్లోకం వస్తుంది అనమాట. అలాంటిది ఇక్కడ ఏం చెప్తారంటే, ఆ ఉపనిషత్తుల సారము భగవద్గీత. ఉపనిషత్తులు అర్థం చేసుకోవడం చాలా కష్టం, మరి భగవద్గీత అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టేసి ఆ భగవద్గీతను సులభంగా ప్రజలకు తెలియాలంటే ఏం చేయాలి? సులభంగా ప్రజలకు తెలియాలంటే ఏం చేయాలంటే, దాన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి. సింప్లిఫై చేయడానికి ఏం చేయాలి? ఒక కథను తీసుకురావాలన్నమాట. ఆ కథను పాండవుల మీద, కౌరవుల మీద ఆయన ఆరోపించి ఆయన ఏం చేశాడంటే, ఆ చెప్పేటువంటి థీమును, వేదాల్లో ఉన్నటువంటి థీము, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి థీము భగవద్గీతలో చెప్పి, ఆ భగవద్గీతలో ఉన్నటువంటి థీమ్ను ఆయన ఏం చేశాడంటే, తర్వాత ప్రజలకు చెప్పడానికి కోసం, సాధారణమైనటువంటి ప్రజలు చెప్పడానికి కోసం ఇలాంటి శ్లోకాల మధ్యలో రాసి వాళ్ళ కోసం చెప్పాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఓవరాల్ డిజైన్ ఆఫ్ వేదవ్యాస ఏమిటంటే, సాధారణ ప్రజలు కూడాను ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలి. అందుకోసం భగవద్గీత చెప్పాడు. సరే, భగవద్గీత చెప్పినా అది కూడా అర్థం కాదు అనమాట. అది కూడా అర్థం కాదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి కథలు చెప్పాలి. కథలను ఇలాంటి శ్లోకాలు చొప్పించేటువంటి ప్రయత్నం అనమాట. అందువల్ల అదర్శనాద్ ఆపతిత పునశ్చ అదర్శనం గత నాసౌతవ నతస్యత్వం వృథాకా పరిదేవన అని చెప్పాడు అనమాట. ఇక్కడ చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. దీన్నే ఇంకొక రీతిలో శంకరాచార్యుడు ఏం చెప్పాడంటే, ఇదే భావాన్ని ఆయన భజగోవిందంలో ఒక శ్లోకం చెప్పాడు అనమాట. ఆ భజగోవిందంలో చెప్పినటువంటి శ్లోకం చూద్దాం చూడండి. ఇక్కడ తే కాంత, నీ యొక్క భార్య ఎవరు? హూ ఇస్ షీ? తే కాంత. కహ తే పుత్ర, హూ ఇస్ యువర్ సన్? కహ అంటే ఎవడు తే పుత్ర, నీ యొక్క పుత్రుడు ఎవరు? తే కాంత కస్యే పుత్ర. సంసార అయం అతీవ విచిత్ర. సంసారం అనేటువంటిది అతీవ విచిత్రమైనటువంటిది ఈ సంసారము. కస్యత్వం కహ త్వం, నీవు ఎవరు? కస్య ఫర్ ఎనీ పర్సన్. కస్య అంటే ఫర్ ఎనీ పర్సన్. కహ త్వం, నీవెవరు? ఫర్ ఎనీ పర్సన్ హూ ఆర్ యూ అంటే నీవు ఎవరితోనైనా నీకేమిటి సంబంధము? కస్యత్వం కహ ఉత ఆయాత
ఫ్రమ్ వేర్ యు హ్యావ్ కమ్ ఫ్రమ్ అని, ఎక్కడి నుంచి వచ్చావు, కుత అంటే ఎక్కడి నుంచి, కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చావు నీవు. తత్వం ఆయాత, ఇక్కడ విసర్గ ఇక్కడికి బయటకు వెళ్ళిపోతే తత్వం చింతయ తదిహ భ్రాత, ఇహ అంటే ఈ లోకంలో, ఓ తత్వం చింతయ, తత్వం తత్వం, ఆ తత్తును గురించి తమ్మును గురించి నీవు ఆలోచించేవయా, తత్వమును తత్వాన్ని ఆ పరమతత్వాన్ని గురించి నీవు ఆలోచించేవి. ఏ భ్రాత, భ్రాత అంటే ఓ బ్రదర్, డియర్ బ్రదర్, తత్వం చింతయ తదిహ భ్రాత అని చెప్పేసి శంకరాచార్యులు భజగోవిందంలో చెప్పేటువంటి శ్లోకం. సేమ్ అదే శ్లోకానికే రకరకాల అర్థాల్లో చెప్పినటువంటి శ్లోకాలు అనమాట. భజగోవిందంలో కూడాను ఇదే భావమే కంటిన్యూ అవుతుంటుంది. మహాభారతంలో ఏమి చెప్తారో ఆ మహాభారతం ఎవరో మ్యూట్ చేసుకోలేదండి, ఎవరు మ్యూట్ చేసుకోలేదు, ఎవరు మ్యూట్ చేసుకోలేదు. ఓకే, ఎవరు వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది కదా, అదేనండి. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ చిత్ర విచిత్ర కస్యత్వం కహ ఉత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత అనేది భజగోవిందంలో చెప్పేటువంటి శ్లోకం అనమాట ఇది. సో ఇవన్నిటికీ మీనింగ్ అన్నిటికీ ఒకటే మీనింగ్ అనమాట. మీనింగ్ అదర్శనాదాపచిత అన్నా సేమ్ మీనింగే. తర్వాత ఇదేమి అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అన్న ఒకటే మీనింగ్ అనమాట. సో దీనికి ఏం చెప్తారంటే, ఇది ఏమిటంటే మనం అవ్యక్తమైనటువంటిది అవ్యక్తంలో నుంచి వచ్చింది, కొంతకాలం అలా ఉంది, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. మన నిద్ర ఎప్పుడు పడుతుంది, మనం పడుకుంటాం అనుకోండి, పడుకున్నప్పుడు నిద్ర పట్టింది అనుకుంటాం. ఎప్పుడు పట్టింది నిద్ర మనకు తెలియదు అనమాట, ఏదో మూమెంట్ లో పట్టేసింది, మనకే తెలియదు అనమాట, అలా వచ్చేసింది అనమాట. తర్వాత నిద్ర విడిపోయింది, ఎప్పుడు విడిపోయింది ఖచ్చితంగా చెప్పలేము అనమాట, ఎప్పుడు విడిపోయింది అని చెప్పలేము అనమాట, ఎప్పుడు వచ్చింది చెప్పలేము, ఎప్పుడు వెళ్ళిపోయింది అని చెప్పలేదు అనమాట. మధ్యలో మనం అలా ఉన్నామన్నమాట. మధ్యలో మనం అలా ఉన్నామంటే ఉన్నదంతా భ్రాంతి అన్నమాట. అది స్వప్నంలోకి ఎలా వెళ్ళిపోయి మళ్ళీ స్వప్నం నుంచి విడిపడి మళ్ళీ ఎలా వచ్చామో అలాగే ఇది కూడాను పుట్టడం గాని మరణము గాని అన్నటువంటిది ఏమిటంటే, ఈ భూతాన్ని ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి ప్రతి భూతము కూడాను పుట్టుక అన్నటువంటిది లేదు, మరణం అన్నటువంటిది నిజంగా లేదు. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనమాట, ఏమి దేహము అని మనం అనుకున్నప్పటికీ కూడా. కాబట్టి అలాంటి విషయంలో మనం అనవసరంగా దాని గురించి, దానికి ఒక పుత్రుడు, మిత్రుడు, బంధువు, దాత, శత్రువు అని పెట్టుకునేసేసి మనము అనవసరంగా బాధపడడం వేస్ట్. అలాంటిది పెట్టుకోకూడదు. మనం ఏం కొంతమంది చూస్తుంటాం అనమాట, శత్రుత్వం పెట్టుకుంటారు. శత్రుత్వం పెట్టుకుంటే మనం సినిమాలో చూస్తుంటాం, పర్టికులర్ గా ఈ కొత్తగా వచ్చేటువంటి సమరసింహారెడ్డి లాంటి సినిమాలో మనం ఏం చూస్తుంటామంటే, ఆ శత్రుత్వం అనేటువంటిది వాడు జన్మతహా పెట్టుకుంటాడు అనమాట. ఆ శత్రువు కనిపిస్తే చాలు వాడు ఎలా చంపాలి అని చెప్పేసి అనమాట. వాడు మంచివాడు వచ్చినప్పుడు కూడా మళ్ళీ మంచివాడే వచ్చినప్పుడు కూడా వాడిని చంపాలనుకుంటుంటాం అనమాట. ఆ శత్రుత్వం ఎందుకు పెట్టుకుంటున్నామంటే, మనము ఇది అవ్యక్తాదాని భూతాన్ని, వాడి దగ్గరికి వెళ్ళేసి అరే శత్రుత్వం కదయా, మరి ఆత్మ ఉంది, ఆత్మ లేని వాడు ఒప్పుకోడు అనమాట. వాడు అలాంటి దృష్టిలోనే వాడు ఉంటాడు అనమాట. కాబట్టి అవ్యక్తాదీని భూతాన్ని, అవ్యక్తంలో నుంచి వచ్చినాడు, అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ కొంతకాలం మాత్రం మెరుపులా మెరుస్తున్నాడు, మెరిసేటువంటి సందర్భంలో మిడుగురు పురుగులా వెలుగుతున్నాడు. దానికి మనం పేరు పెడుతున్నాము, పేరు పెట్టేసి వీడు నా పుత్రుడు, వీడు నా మిత్రుడు, నా భార్య, నా భర్త అని మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి అలాంటిదే గాని మరణించబడి ఎప్పుడైనా అది వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయేటువంటి దాని గురించి ఎక్కువ తాపత్రయపడడం అవసరం లేదు. అంటే ఇక్కడ ఏమిటి భావం ఏమిటంటే, అంటే ప్రేమ పెంచుకోవద్దు అని కాదనమాట. ప్రేమ పెంచుకోవాలి, ప్రేమ ఉండాలి, మనుషుల మీద ప్రేమ ఉండాలి, అనురాగం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఆసక్తి అన్నటువంటిది పెంచుకోవద్దు. ఆసక్తి అంటే ఏమిటంటేనండి, ఆసక్తి అంటే ఏమిటంటే, కొంతమందిని మనం చూస్తుంటాం అనమాట. మరి మనముడు మనమరాళ్ళు ఒక జనరేషన్ అయిపోయిందండి, మీ బిడ్డలు అయిపోయారు, మీ బిడ్డలు అయిపోయిన తర్వాత మీ బిడ్డల బిడ్డలు, మీ బిడ్డల బిడ్డలు వాళ్ళు ఎలా పెంచుకోవాలో వాళ్ళు పెంచుకుంటారనమాట. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తుంటామంటే, ఒక్కొక్కసారి వీడికి ఇది చెప్పించు, వీడి చెప్పించి అది చెప్పించద్దు, వీడిని అది అలాగ చూడు, అలా చూడొద్దు అని చెప్పేసి వీడి మనము ఏదో ఉస్తువారి అంటాం కదా, మనం మాటికి ఏదో చెప్తుంటాం అనమాట. చెప్పి అలా చేయి, ఇలా చేయి, అలాంటివన్నీ నువ్వు ఆసక్తిని పెంచుకోవద్దు, ప్రేమ మాత్రం ఉండని అంతే. ప్రేమ పెంచుకోగానే ఆసక్తిని పెంచుకోవద్దు. ఆసక్తిని ఎప్పుడైతే పెంచుకుంటామో దట్ ఈస్ మృత్యు ఫర్ యూ, అదే నీ మృత్యు. అందువల్ల ఏమైపోతుందంటే, నీవు అనవసరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం అనమాట. అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేసేసి మనం దాంట్లో చాలా బాధపడిపోతుంటాం, కుంగిపోతుంటాం అనమాట. ఆ బాధపడకూడదంటే ఏం చేయాలి అనమాట, ప్రేమ ఉండాలి, ఆసక్తి ఉండకూడదు. ఆసక్తిని ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు ఏమైపోతుందంటే, అవ్యక్తాదాని దీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత. కొంతకాలం మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి,
అనవసరమైనటువంటి పరిదేవన మనం పెట్టుకోకూడదు అనమాట. ఉండేటువంటి సందర్భంలో మనము పరిదేవన బాధపడకూడదు. అంటే మనం ఏం చేయాలంటే ప్రేమ ఉంటే మంచిదే కానీ ప్రేమకు మించే ఆసక్తిని పెంచుకోకూడదు. ఆసక్తిని పెంచి ఎక్కువ అటాచ్మెంట్ని పెంచుకోకూడదు. ఎక్కువ అటాచ్మెంట్ని పెంచుకుంటే కొంతమంది చూస్తుంటాం అనమాట. మనముడు కనబడకపోతే గంటకోసారి వీడియో కాల్ చేస్తుంటారు అనమాట. అవసరం లేదనమాట. అంత పెట్టుకునేటువంటి అవసరం లేదు. వాడు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కాబట్టి అలాంటి భావం చెప్పడానికి కోసం చెప్పేటువంటి శ్లోకం అనమాట. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. 3 నిమిషాలు ఉంది. ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడేటంటే మాట్లాడచ్చండి. ఈ శ్లోకం అయిపోయింది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఏమన్నా ఉంటే చెప్పచ్చు. ఏమైనా ఉందండి? బంధం పెంచుకోవద్దంటే అది మనం ఇంకా ఎంత వద్దన్నా అది అట్లా ఉంటది సార్. మనం వద్దు పెంచుకోకూడదు అనుకుంటాము. అది అంటే దాన్ని వైరాగ్యంతో చేయొచ్చు అంటారు మేడం. ఎందుకంటే అభ్యాస వైరాగ్యములు అని చెప్తారు. అభ్యాసం చేయాలా అంటే మనం కాన్షియస్ గా మనం ప్రాక్టీస్ చేయాలి మేడం. కాన్షియస్ గా ప్రాక్టీస్ చేస్తే కాస్త ఉపశమనం ఉంటుంది మేడం. తప్పకుండా ఉంటుంది. నేనే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. మనం సాధారణంగా ఒక్కొక్క నిమిషం కాన్షియస్ గా దీన్ని మనం ఇలా ఉండకూడదు అనుకున్నప్పుడు మనం అలా ఉండగలుగుతాం అనమాట. వైరాగ్యం ఒకటి కాస్త వైరాగ్యం ఉండాలి. చిన్నపిల్లలు ఏదో గోడ మీద రాశారు అనుకోండి. గోడ మీద రాసినప్పుడు వాడే గట్టిగా అరిచి కొట్టేటువంటి అవసరం లేదు. ఆ గోడ ఏం పర్మనెంట్ కాదు కదా. అలాంటప్పుడు దాన్ని గురించి మనం గట్టిగా అరిచి దాని మీద బాధపడి అనేటువంటి అవసరం లేదనమాట. అలాంటి కొన్ని మనం వదిలిపెడుతూ వస్తాం అనుకోండి. కొన్ని వదిలిపెట్టి వచ్చేటప్పుడు పెద్దది ఏదన్నా టీవీ పగలగొట్టాడు అనుకోండి. పెద్దగా నీవు బాధపడేటువంటి అవసరం లేదు. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు బాధపడుకుంటారు కదా. మీరెందుకు బాధపడాలి? దానికి అవసరం లేదు కదా. మరి అంటే మనం ఒక స్టేజ్ లో మనం ఇక్కడికి అయిపోయింది నా పరిస్థితి అని బయటకు వచ్చేసేటువంటి ఇది రావాలన్నమాట. అది పెంచుకోగలిగేటువంటి దానికి అభ్యాసము వైరాగ్యము 2 రావాలన్నమాట. 2 వస్తే కాస్త జరుగుతుంది మేడం. జరగకుండా ఏం కాదనమాట. అది పెంచుకోవాలన్నమాట. అది ఎక్కువ చేసుకుని అవునవును. జనం అలా ఉంటారు మేడం. అంటే అందుకోసమే చెప్తారు కదా. నెక్స్ట్ శ్లోకం చెప్తారనమాట. అలాంటి ఉండేటువంటి వాడు కోటికి ఒకరంట. కోటికి ఒకరు, లక్షకు ఒకరు ఉంటారంట. మరి ఆ ఒకరి కావడానికి ప్రయత్నం చేస్తే మనకి ఎంతో ఉపశమనం ఉంటుంది, ఎంతో మనశ్శాంతి ఉంటుంది అనమాట. మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం. అందుకోసం అలా ఉంటుంది మేడం. ఇది ఒక నిమిషం ఉంది, నేను ముగిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.